హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఆనియన్ సమోసా ఎలా తయారు చేయాలో చూద్దాము. సో ఆల్రెడీ మైదాతో తయారు చేసుకున్న ఈ సన్నటి చపాతీలను ఇలా మనకు కావాల్సిన స్క్వేర్ షేప్లో మనం కటింగ్ చేసుకోవాలి. మనం పీసెస్గా కటింగ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. సో ఆల్రెడీ మనము ఇక్కడ స్టఫ్ కూడా రెడీ చేసుకున్నాము. అటుకులు, ఆనియన్, సో దానికి తగినంత కారము, పేపర్ అటుకులండి. సో తగినంత మసాలా అన్నీ యాడ్ చేసుకొని ఇలా పీసెస్గా కటింగ్ చేసుకున్న ముక్కల్లో మనం స్టఫింగ్ నింపుకొని ఈ విధంగా ప్యాక్ చేయాలండి. సో ఆల్రెడీ ఇది మైదాతో తయారు చేసుకున్న లిక్విడ్ ద్రావణం, దీన్నే పేస్ట్గా అప్లై చేస్తున్నాము క్లోజింగ్ కోసం. సో ఇలా మనం ప్యాక్ చేసుకోవాలండి. సో మనకు కావాల్సినంత స్టఫింగ్ ఎంతైనా మనం ఇంట్లో తయారు చేసుకున్న సూపర్గా ఉంటాయండి. సో ఇలా నేనైతే దీనికి లైట్గా మీద ఆయిల్ అప్లై చేస్తున్నానండి. సో ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం అని, అంతే లైట్గా చూడండి. సో ఇలా లైట్గా ఆయిల్ అప్లై చేసిన తర్వాత దీన్ని వేవ్లో నేను టేస్ట్ చేస్తున్నాను ఎయిర్ ఫ్రైయర్లో. సో దీంట్లో నేను 185 అనేది నేను సెట్ చేస్తున్నాను టెంపరేచర్, అండ్ 15 minutes టైమర్ సెట్ చేస్తున్నాను. సో చూడండి, నేను ఇప్పుడు ప్రిపరేషన్ డన్. సో ఓపెన్ చేసి చూద్దాము. యా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి. చూడండి ఫ్రెండ్స్, వితౌట్ ఆయిల్, లెస్ ఆయిల్తో అంత బాగా కాలేదు. సో చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.